ఫ్రెండ్స్ టెక్నోస్ 2193కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 23, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు ఫ్లిప్కార్ట్లో బ్యాక్ టు క్యాంపస్ సేల్ నడుస్తుంది. ఇవి ఓన్లీ స్టూడెంట్స్ కోసం అనమాట. అంటే ల్యాప్టాప్స్ ఇప్పుడు ప్రజెంట్ తక్కువ రేట్లు అయితే వస్తున్నాయి. మ్యాక్ బుక్స్ కూడా చాలా కాలం తర్వాత కొద్దిగా డిస్కౌంట్లు అయితే వస్తున్నాయి. ఫస్ట్ మనం వీటి గురించి చూద్దాం. ఫస్ట్ నా రికమెండేషన్ అయితే మాత్రం మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయంటే మాత్రం మ్యాక్ బుక్ ఎయిర్ M5. సో ఇది మీకు 16GB ర్యామ్ 512GB మోడల్ M5 ప్రాసెసర్తో వస్తుంది. రీసెంట్ గానే లాంచ్ అయింది. ఇది ఎప్పుడు ₹1,00,000 1,10,000 అట్లా ఉంటుంది. దీని మీద మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ వచ్చేసరికి HDFC కార్డ్స్ ఉంటే మీ దగ్గర ₹9,000 వస్తుంది. అండ్ కూపన్ డిస్కౌంట్ వచ్చేసరికి ₹2,000 వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹97,250 అయితే వస్తుంది. ఇది మంచి ల్యాప్టాప్. లేదు మీకు విండోస్ లో కావాలి, గ్రాఫిక్ కార్డ్ కూడా కావాలి అనుకుంటే మాత్రం ఏసూస్ లో ఉంది. ఏసూస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ ఇది. Ryzen 7 ప్రాసెసర్ తో వస్తుంది. 32GB ర్యామ్ 1TB SSD తో వస్తుంది. 4GB NVIDIA RTX 3050 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. నార్మల్ ప్రైస్ దీని ₹1,00,000 దాకా ఉంది. దీని మీద ₹8,500 వరకు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ₹91,000 దగ్గరలో అయితే వస్తుంది డీల్ ప్రైస్. ఈ రెండు ₹90,000 నుంచి ₹1,00,000 మధ్యలో అయితే మంచి ల్యాప్టాప్స్. నెక్స్ట్ ఇంకా కొంచెం కిందకు వస్తే 70,000 దగ్గర ఏసూస్ నుంచి ఎక్స్పోర్ట్ బుక్ 32GB ర్యామ్ 1TB SSDతో వస్తుంది. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ కూడా i7 ప్రాసెసర్ ఉంటుంది. i7 13th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. Windows 11 మీద రన్ అవుతుంది. దీనిలో ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఏమి ఉండదు. నార్మల్ ప్రైస్ దీనికి ₹77,000 దాకా ఉంది. దీని మీద ₹8,500 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹68,452 అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్. నెక్స్ట్ మీ బడ్జెట్ ₹50,000 లోపు వెళ్ళారనుకోండి. ₹50,000 లోపు రెండు ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. ఒకటి మ్యాక్ బుక్ నియో. ఇది రీసెంట్ గా లాంచ్ అయింది. A18 Pro ప్రాసెసర్ వస్తుంది. 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ తో అయితే వస్తుంది. అండ్ ఇది జనరల్ యూస్ కి మీకు సెట్ అవుతుంది. బేసిక్ బ్రౌజింగ్ ఇట్లాంటి వాటికి అయితే మీకు సెట్ అవుతుంది. దీని మీద కూడా మీకు ₹6,000 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ₹2,000 వచ్చేసరికి కూపన్ డిస్కౌంట్ ఉంది. మొత్తం ₹8,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. ప్రజెంట్ దీని డీల్ ప్రైస్ వచ్చేసరికి ₹55,952 అయితే వస్తుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్స్ కోసం చూస్తుంటే మాత్రం ఈ సేల్ ఒకసారి చెక్ చేయండి ఫ్లిప్కార్ట్ లో. ఒకవేళ లింక్స్ కావాలనుకుంటే ఇంకా మీకు ప్రొడక్ట్ ట్యాక్స్ లో కనిపిస్తుంటే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేయొచ్చు. సో ల్యాప్టాప్స్ మీరు ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ. లేదు అంటే మాత్రం దసరా సేల్ వరకు వెయిట్ చేయొచ్చు. కాకపోతే ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవ్రీ మంత్ మనకి మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ప్రైజెస్ అయితే విపరీతంగా పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఎందుకంటే ర్యామ్ స్టోరేజ్ ప్రజెంట్ ఇష్యూ నడుస్తూ ఉంది. ఏ కంపెనీస్ తినేస్తున్నాయి వాటిని. వీటి మీద ఇంపాక్ట్ అయితే భయంకరంగా పడుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ల్యాప్టాప్స్ కోసం చూస్తున్నా కానీ ఈ వీడియోని వాళ్ళతో కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే సామ్సంగ్ S27 సిరీస్లో మొత్తం ఈసారి 4 ఫోన్స్ వస్తున్నాయి. ఎప్పుడు 3 ఫోన్స్ ఉంటాయి కదా, S27, S27 Plus, S27 Pro, S27 Ultra. మొత్తం 4 ఫోన్స్ రాబోతున్నాయి ఈసారి. కొత్తగా ఒకటి యాడ్ అయింది కదా మనకి, ప్రో మోడల్ S27 Pro. ఇది సేమ్ మీకు ఏదైతే టాప్ మోడల్ ఉందో అల్ట్రా మోడల్ దాని స్పెక్స్ తోనే వస్తుంది. అది 6.9 ఇంచ్ డిస్ప్లే ఉంటే ఇది 6.47 అట్లా ఉంటుంది. కొద్దిగా చిన్న సైజ్ ఫోన్ ఇది. అండ్ దాంతోపాటు దీనిలో S Pen ఉండదు. మీకు అల్ట్రా మోడల్ S Pen ఉంటుంది, దీనిలో S Pen అయితే ఉండదు. అండ్ ప్రైవసీ డిస్ప్లే కూడా డౌటే. ప్రైవసీ డిస్ప్లే అల్ట్రా మోడల్లో ఉండొచ్చు, దీనిలో ఉండకపో చెప్పలేము. ఎగ్జాక్ట్ ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీనిలో కొత్త టెక్నాలజీ కూడా తీసుకొని రాబోతున్నారు. ఇది ఓన్లీ ప్రో మోడల్లోనే ఉంటుంది. టెక్నాలజీ పేరు వచ్చేసరికి ALOP టెక్నాలజీ. ALOP అంటే ఆల్ లెన్స్ ఆన్ ప్రిజమ్ టెక్ అనమాట. అంటే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి కదా, వీటి గురించి సపరేట్ వీడియో కూడా చేస్తే ఒకవేళ మీరు డీటెయిల్ కావాలనుకుంటే వీడియో చెక్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం ప్రెజెంట్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఎలా యూస్ చేస్తున్నామంటే లెన్స్ మనకి హారిజాంటల్ గా పెడతా ఉంటారు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ఆ లెన్స్ అని తీసుకొచ్చి ప్రిజమ్ మీద పెడతా ఉంటున్నారు. ఆల్ లెన్స్ ఆన్ ప్రిజమ్ టెక్నాలజీ అనమాట. ప్రిజమ్ మీద పెడతారు, లేకపోతే దాన్ని కొద్దిగా ఒక యాంగిల్లో పెడతారు అనమాట. దీనివల్ల వీళ్ళకి హారిజాంటల్ కొద్దిగా స్పేస్ అయితే సేవ్ అవుతుంది. దాన్ని మేబీ వీళ్ళు దేనికైనా యూస్ చేయొచ్చు. బ్యాటరీ కెపాసిటీ పెంచడానికి ఏదో దానికి యూస్ చేయొచ్చు. ప్రజెంట్ దీన్ని టెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లెన్స్ మనకి ఈ డైరెక్షన్లో వచ్చినా కానీ కొంచెం ఇక్కడ ఇటు సైడ్ నుంచి థిక్నెస్ అయితే కొద్దిగా పెరుగుతుంది ఫోన్ది. ఇలా మనకు కొద్దిగా పెరుగుతుంది థిక్నెస్. ఎలా దీన్ని చేయబోతున్నారు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ కొత్త టెక్నాలజీ మీద ప్రెజెంట్ వర్క్ చేస్తుంది సామ్సంగ్ అయితే, ALOP టెక్నాలజీ. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ B ని తీసుకొని రాబోతుంది. B అంటే ఇక్కడ RCB అనమాట. వీళ్ళు RCB కొలాబరేషన్ ఉన్నారు కదా, పేరుని వాడేస్తున్నారు, అంత మించి ఏమీ లేదు ఇక్కడ. ఈ నథింగ్ ఫోన్ 4B వచ్చేసరికి లాంచ్ డేట్ జూలై 7వ తారీఖు. జూలై 7వ తారీఖు ఇది అఫీషియల్ గా లాంచ్ అయిపోతున్నారు ఇండియాలో. అండ్ ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మీకు ఒకటే కెమెరాతో రావచ్చు. వీళ్ళు మొత్తం ఒక స్కెచ్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకి నథింగ్ 4A కనిపిస్తుంది, 4A Pro కనిపిస్తుంది. అండ్ మిడిల్ లో ఒకటి కనిపిస్తుంది కదా సింగిల్ కెమెరాతో, అదే నథింగ్ 4B గా రావచ్చు. 7H Gen 4 ప్రాసెసర్ తో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ ఒకటే కెమెరా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండొచ్చు. ₹30,000 లోపు మనం ఈ ఫోన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ వీళ్ళు తీసుకొస్తే. ఎందుకంటే 30,000 పైకి వెళ్తే 35,000 దగ్గర నథింగ్ ఫోన్ 4A ఉంది, 40,000 దగ్గర నథింగ్ ఫోన్ 4A Pro ఉంది. సో ఇప్పుడు ఈ ఫోన్ రావాలంటే 25,000 నుంచి 30,000 బ్రాకెట్లోనే రావాలి. మరి చూడాలి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారో. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి జూలై 7వ
తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి మెటా నుంచి మెటా క్రెడ్ లో ఇన్వెస్ట్ చేసింది, 900 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది, 8,600 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేసింది. అంతేకాదు క్రెడ్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో కృణాల్ షా, ఇతన్ని ఇప్పుడు వాట్సాప్ సీఈఓగా, గ్లోబల్ సీఈఓగా ఇతన్ని అపాయింట్ అయితే చేశారు. ఇప్పుడు వాట్సాప్ సీఈఓ కూడా ఒక ఇండియన్ అని చెప్పొచ్చు. మెటా ఎప్పుడు చూస్తున్నా వాళ్ళు ఫేస్బుక్ ఒకటి వాళ్ళు కనుక్కుంది వాళ్ళు ఓన్ గా, మార్క్ జుకర్బర్గ్. తర్వాత అన్ని వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ ఎవరో క్రియేట్ చేసినవి కొనుక్కున్నారు, మొత్తం ఇన్వెస్ట్ చేసి వీళ్ళు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు క్రెడ్ లో కూడా ఎంటర్ అయ్యారు. టెలిగ్రామ్ మళ్ళీ తిరిగి వచ్చింది. కొన్ని రోజులు బ్యాన్ చేశారు, టెంపరీగా బ్యాన్ చేశారు, ఎందుకంటే నీట్ ఎగ్జామ్ వల్ల బ్యాన్ చేశారు. ఇప్పుడు మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి చూడండి, టెలిగ్రామ్ యాప్ అయితే మీకు పనిచేస్తూ ఉంటుంది. సో ఇంకా మీరు యథావిధిగా మీరు టెలిగ్రామ్ ఎలా యూజ్ చేస్తారో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్కే హైనిక్స్ సామ్సంగ్ ని బీట్ చేసింది, అది కూడా 25 సంవత్సరాల తర్వాత. 2000 నుంచి సామ్సంగ్ టాప్ లో ఉండేది. ఇప్పుడు సామ్సంగ్ మార్కెట్ వాల్యూ 1.34 ట్రిలియన్ ఉంది. ఓన్లీ చిప్ మేకింగ్ గురించి మాట్లాడుతుంది, అన్ని కలపట్ల నేను. సామ్సంగ్ చాలా రంగాల్లో ఉంటుంది, ఓన్లీ వీటి గురించి ర్యామ్ వీటి గురించి మనం మాట్లాడుతుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఎస్కే హైనిక్స్ బీట్ చేసింది, 1.35 ట్రిలియన్ కి అయితే వెళ్ళింది. ఎస్కే హైనిక్స్ మొత్తం ఇప్పుడు హెచ్బిఎం ర్యామ్స్ తయారు చేస్తుంది, హై బ్యాండ్ విత్ మెమరీస్. ఏ కంపెనీస్ అని ఇవే ఎక్కువ యూస్ చేస్తున్నాయి, ఎక్కువ ఆర్డర్స్ కూడా హెచ్బిఎం ర్యామ్స్ కే వస్తున్నాయి. వాళ్ళకి నార్మల్ మన డి ర్యామ్స్ అయితే సరిపోవు, హెచ్బిఎం మీద పడ్డారు వీళ్ళు. సో ఎస్కే హైనిక్స్ ఎక్కువ వాటిని తయారు చేస్తుంది కాబట్టి వీళ్ళకి రెవెన్యూ పెరుగుతూ వస్తుంది. సామ్సంగ్ అలా కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటుంది. మొబైల్ కంపెనీస్ కోసం కూడా దయ చూపించి కొంచెం ర్యామ్స్ తయారు చేస్తుంది, అండ్ హెచ్బిఎం ర్యామ్స్ కూడా తయారు చేస్తుంది. సో ఇప్పుడు కొత్త కంపెనీస్ కూడా కొన్ని పుంజుకుంటున్నాయి. వీళ్ళు కూడా మన మొబైల్ ఫోన్ లో తయారు చేసే ఎల్పీ ర్యామ్స్ కానీ డి ర్యామ్స్ కానీ ఇట్లాంటివి తయారు చేశారు అనుకోండి, కొంచెం మనకి ఇంకా మొబైల్ ఫోన్స్ ఇప్పుడు చూడొచ్చు. మొబైల్ ఫోన్ డ్రై అయిపోయింది, ఫోన్స్ మీకు కనపడట్లేదు, చాలా తక్కువ ఫోన్స్ లాంచ్ అవుతూ ఉన్నాయి. ఇంత ముందులా లేవు, నెలకు ఒక 15 ఫోన్లు అట్లా లాంచ్ చేయట్లేదు, కనిపించట్లా మీకు, అరుదుగా కనిపిస్తున్నాయి మొబైల్ లాంచెస్. ఎందుకంటే మొబైల్ కంపెనీస్ కి ర్యామ్ స్టోరేజ్ కొనాలంటే భయం వేస్తుంది. ఫస్ట్ ఆ కాస్ట్ వాళ్ళు కొనుక్కొని వచ్చి ఫోన్ తయారు చేయాలంటే వాళ్ళకి ఓవరాల్ గా మేకింగ్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈవెన్ ప్రాసెసర్ కాస్ట్ కూడా పెరిగిపోయింది. అందుకే ప్రజెంట్ ఎక్కువ ఫోన్స్ కూడా మనం లాంచెస్ అయితే చూడట్లేదు. సో మోటోరోలా నుంచి మోటోరోలా H70 Max అని చెప్పేసి ఒక ఫోన్ ని టీజ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఫోన్ మీకు చూస్తే నాకు సిగ్నేచర్ కనిపిస్తుంది, మోటోరోలా సిగ్నేచర్ లాగా కనిపిస్తుంది ఇది. కాకపోతే దీనిలో సిగ్నేచర్ ప్రాసెసర్ ఉంటుంది, లైక్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే మోటోరోలా సిగ్నేచర్ మనం చూసాం, అదే ప్రాసెసర్ దీనిలో ఉండొచ్చు. కాకపోతే పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. మెయిన్ కెమెరా ఉంటుంది 50 మెగాపిక్సెల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండొచ్చు బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ దీనిలో బ్యాటరీ హైలైట్ అనమాట, బ్యాటరీ దీనిలో పెంచుతున్నారు, 8000 mAh బ్యాటరీతో వస్తుంది. మోటోరోలా సిగ్నేచర్ చూసుకుంటే బ్యాటరీ మెయిన్ ప్రాబ్లం, దానిలో 5200 mAh బ్యాటరీ ఏమి ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో దీనిలో బ్యాటరీ కెపాసిటీ అయితే 8000 వరకు తీసుకెళ్లబోతున్నారు. దీని ప్రైస్ 40 నుంచి 50,000 మధ్యలో తీసుకొస్తారేమో, చూడాలి. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే చాలా మంది అడుగుతున్నారు, ఇది OnePlus Nord CE6 ప్రైస్ కి OnePlus Nord 5 వస్తుంది తీసుకోవచ్చా అని చెప్పేసి. ప్రజెంట్ నేను వెళ్ళి చూస్తే OnePlus Nord 5 అవుట్ ఆఫ్ స్టాక్, అసలు కనిపించట్లేదు. ఒకవేళ మీకు OnePlus Nord 5 Nord CE6 ప్రైస్ కంటే 33-34 వేల రూపాయలకు వస్తే కళ్ళకద్దుకొని తీసుకోవచ్చు. Nord 5 చాలా బెటర్ ఫోన్ మీకు Nord CE6 కంటే, ఎందుకంటే మీకు బెటర్ ప్రాసెసర్ ఉంటుంది, 8H Gen 3 ప్రాసెసర్ ఉంటుంది, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, దానిలో 32 మెగాపిక్సెల్ కెమెరా, 7H Gen 4 ప్రాసెసర్ ఉంటుంది Nord CE6 లో. బ్యాటరీ కెపాసిటీ కొంచెం Nord CE6 లో ఎక్కువ ఉంటుంది, ఒక 8000 mAh బ్యాటరీ ఉంటుంది. Nord 5 లో మీకు 6800 mAh బ్యాటరీ, అది కూడా మంచి బ్యాటరీ, 6800 mAh బ్యాటరీ. అంటే సో ఓవరాల్ గా అయితే మాత్రం నన్ను అడిగితే మాత్రం Nord 5 చాలా బెటర్ ఫోన్, దొరికితే తీసుకోండి. జెనసిస్ AI అని చెప్పేసి కాలిఫోర్నియా చెందిన కంపెనీ ఇది. వీళ్ళు ఒక రోబోని తయారు చేస్తారు. నార్మల్ రోబోస్ అంటే ఇప్పటివరకు మనం చూసిన ఎలా ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, తలకాయ ఉంటుంది, మనిషిలాగే తయారు చేస్తున్నారు హ్యూమనాయిడ్ రోబోస్ ని. వీళ్ళు తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోస్ సరికి మనిషిలాగా అయితే ఉండదు, కింద కాళ్ళు ఉండవు, వీల్స్ అయితే ఉంటాయి, అండ్ మనిషిలాగా తలకాయ అయితే ఏమి ఉండదు. ఇది ఏదో మనం మడత పెడతాం కదా, ఒక కార్డ్బోర్డ్ మడత పెట్టినట్టు ఉంది, అది పైకి లెగుస్తుంది. ఇట్లా చేతులు అయితే ఉన్నాయి, చేతులు అయితే ఇచ్చారు. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే హ్యూమనాయిడ్ రోబో అంటే దానికి తలకాయ కాళ్ళు ఉండాల్సిన అవసరంలా, ఈ కాళ్ళు ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి, బ్యాటరీని ఎక్కువ తినేస్తాయి అవి. అందుకే మేము కాళ్ళు తీసేసి వీల్స్ పెట్టామన్నమాట. వీల్స్ సహాయంతో ఇది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇది మెట్లు ఇట్లాంటివి అయితే ఎక్కలేదు, ఒకటే ఫ్లోర్ లో వర్క్ చేస్తుంది. అండ్ ఇంట్లో ఏ పనైనా చేస్తుంది. ఇంట్లో మీకు బట్టలు సర్దడం కానివ్వండి, ఎనీథింగ్ మీకు ఇంట్లో, ఇంకా డోర్ బయట ఎవరైనా డెలివరీ బాయ్ వచ్చేసి పెట్టేసి వెళ్ళిపోతారు కదా, వాటిని కూడా తీసుకొచ్చింది ఇంట్లోకి. ఇంట్లో అనే కాదు, మీరు ఆఫీసుల్లో ఏదైనా వర్క్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఫ్యాక్టరీస్ లో కూడా ఇది వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. మొత్తం అన్ని రకాలుగా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ దీన్ని టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, Q4 2026 నాటికి దీన్ని సేల్కి తీసుకురావడానికి అయితే చూస్తున్నారు. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ ఆటోమేటిక్ వర్క్ లొకేషన్ డిటెక్షన్ అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ని తీసుకొని వచ్చింది. ఫీచర్ అంటే మనకు కాదు, వాళ్ళ ఎంప్లాయీస్కి. వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ల్యాప్టాప్స్ దీన్ని ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. వీళ్ళు మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటారు కదా, మీటింగ్ అటెండ్ అయ్యేటప్పుడు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా, వాళ్ళ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారనమాట. సో వాళ్ళు ఎక్కడి నుంచి మీటింగ్ అటెండ్ అవుతున్నారో
వీళ్ళకి తెలిసిపోద్ది. సో దీని తగ్గట్టు వీళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. దీన్ని ఎంప్లాయీస్ మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మేము ఎక్కడి నుంచి వర్క్ చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఓన్లీ ఇంట్లో కూర్చొని పనిచేయడమే కాదు, మేము ఎక్కడున్నా కానీ వర్క్ అయితే చేస్తాము. సో ఇది మా ప్రైవసీని భంగం కలిగించినట్టు ఉందని చెప్పేసి ఎంప్లాయీస్ సైడ్ నుంచి అయితే రియాక్షన్ అయితే ఉంది. నెక్స్ట్ GTA 6 జూన్ 25th నుంచి ప్రీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ప్లే స్టేషన్ కి, ఎక్స్బాక్స్ కి అయితే ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని స్కామర్స్ మన దగ్గర నుంచి డబ్బులు తినడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నాట్ VPN వాళ్ళు చెప్పేదాని ప్రకారం చూసుకుంటే చాలా మంది మీకు మెయిల్స్ లాంటివి చేస్తూ ఉంటారు అనమాట. GTA 6 బీటా టెస్టర్స్ కోసం రిజిస్టర్ చేసుకోండి, మీరు గేమ్ బీటా టెస్టింగ్ చేయొచ్చు, ఎర్లీ యాక్సెస్ ఉంటుంది, ఈవెన్ ప్రీ బుకింగ్ కూడా మీరు తొందరగా చేసుకోవచ్చు, అందరికంటే ముందు మీరు గేమ్ని ప్రీ బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీ డీటెయిల్స్, దాంతోపాటు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అడుగుతున్నారు అనమాట. లింక్ ఓపెన్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ వాళ్ళకైతే ఇస్తున్నారు. మీ బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళ చేతికి వెళ్ళినాయి అనుకోండి, ఖతం ఇంకా. సో మొత్తం నొక్కేస్తారు మన బ్యాంక్ అకౌంట్లో నుంచి. కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్కసారి ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయింది అనుకోండి, జూన్ 25th ప్రతి వెబ్సైట్లో మీకు కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్ దానిలో కనిపిస్తుంది, ఎక్స్బాక్స్లో అండ్ సోనీ ప్లే స్టేషన్లో కనిపిస్తుంటాయి మీకు. వాళ్ళ వెబ్సైట్లో GTA వాళ్ళ వెబ్సైట్లో కనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి మీరు అఫీషియల్గా ప్రీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రష్యాలో ఒక 18 ఏళ్ళ అబ్బాయి పిజ్జా షాప్కి వెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. అబ్బాయి పేరు వచ్చేసరికి టిమ్, యాక్చువల్ పేరు అయితే. అబ్బాయి ఆర్డర్ ఇచ్చేటప్పుడు తన పేరు ఏమని చెప్పాడంటే అడాల్ఫ్ హిట్లర్ అని చెప్పారు. వాళ్ళు షాక్ అయిపోయారు. హిట్లర్ అంటే అక్కడ బ్యాన్ అనమాట, హిట్లర్ పేరు వాడకూడదు. హిట్లర్ వాళ్ళది నాజీయిజం ఏదో ఉంటుంది, మన స్వస్తిక్ గుర్తులాగే ఉంటుంది అది కూడా. ఆ పేర్లు అయితే యూజ్ చేయకూడదు, ఆ జెండాలు కూడా యూజ్ చేయకూడదు. సో అబ్బాయి ఆ పేరు యూజ్ చేశారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి అబ్బాయిని అరెస్ట్ చేశారు. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ చెక్ మొత్తం చేశారు, పాస్ట్ ఎవ్రీథింగ్, అతను ఏం చేస్తాను ఎవ్రీథింగ్ అని చెక్ చేసుకున్న తర్వాత అతనికి ఎట్లాంటి రెడ్ ఫ్లాగ్స్ అయితే ఏం లేవు, నార్మల్ అబ్బాయే. కాకపోతే పేరు మాత్రం అక్కడ ఫన్ కోసం ఎట్లా అయితే ఇచ్చినట్టున్నాడు. తీసుకెళ్లి అబ్బాయిని 5 రోజులు జైల్లో అయితే ఉంచి ఫన్ చూపించారు. బెంగళూరులో 2 అమ్మాయిలు రెంట్ కోసం ఎతుకుతున్నారు, రెంట్ హౌస్ కోసం ఎతుకుతున్నారు. ఒక హౌస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు బాల్కనీలోకి వెళ్ళి షాక్ అయిపోయారు. ఏముంది బాల్కనీలో షాక్ అవ్వడానికి అంటే అక్కడ టాయిలెట్ ఉంది. బాల్కనీలో టాయిలెట్ పెట్టారు అండ్ లోపల కూడా ఉంది, లోపల కూడా చేసుకోవచ్చు పని, కాకపోతే బాల్కనీలో పెట్టారు. ఓనర్ అడిగారు ఎందుకు బాల్కనీలో పెట్టారు అంటే చాలా మంది ఫ్రెష్ ఎయిర్ని ఇష్టపడుతూ ఉంటారు, అందుకని చెప్పేసి ఇక్కడ కూడా పెట్టాం, లేదంటే లోపల కూడా ఉంది, అక్కడ కూడా మీరు పని కానిచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. అండ్ ఇది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఇంటర్నెట్లో. ఇది ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.